మార్కెట్ లో ఇన్వెస్ట్ చేసి మీ డబ్బులు డబుల్ చేసుకోవాలనుకుంటున్నారా? విజయవాడలో జరిగే సుందరరామిరెడ్డి గారి లైవ్ సెమినార్ కి అటెండ్ అవ్వండి. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. నేను మీ సంజయ్. ఈరోజు మనతో పాటు ఉన్నారు తెలంగాణ హైకోర్టు అడ్వకేట్ కేవీ రామారావు గారు. సార్తో మాట్లాడి కొన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే సంజయ్. సార్, మనం యాక్సిడెంట్స్ చూస్తుంటాం. కొన్ని బైక్ యాక్సిడెంట్, కొన్ని పెద్ద ఇన్సిడెంట్స్ చూస్తుంటాం. పెద్ద ఇన్సిడెంట్స్లో చూస్తే ఏదైనా ఇన్సిడెంట్ జరిగి అక్కడ ఎవరైనా వ్యక్తి తీవ్రమైన గాయాలు కానీ లేకపోతే మరణించడం కానీ జరిగితే ఆ డ్రైవర్ అనేది పారిపోవడం కానీ లేకపోతే ఆ డ్రైవర్ని పట్టుకుని కొట్టడం కానీ జరుగుతుంది ఏదో సందర్భం. అసలు ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడు ఎలా రియాక్ట్ అవ్వాలంటారు? ఒక సోషల్ అవేర్నెస్ వీడియో లాగా మన ప్రేక్షకులు ప్రతి ఒక్కరికి తనకి కానీ ఏదైనా యాక్సిడెంట్ అయితే ఎలా రియాక్ట్ అవ్వాలంటారు? సంజయ్ గారు, వాస్తవానికి మన 10 సంవత్సరాల కన్నా ముందు మన రోడ్డు వ్యవస్థ చాలా అంత కరెక్ట్గా లేవు. అంతకుముందు వాజ్పేయి గారి టైంలో స్వర్ణ చతుర్భుజి దేశవ్యాప్తంగా చాలా నేషనల్ హైవేస్ డెవలప్ అయినాయి. ఈ 10 సంవత్సరాల కన్నా ముందు కన్నా తర్వాత కూడా రోడ్ల వ్యవస్థ డెవలప్ అవుతూ వస్తుంది. అయినప్పటికీ మన సమాజంలో ట్రాఫిక్ రూల్స్ పాటించే వారి సంఖ్య చాలా తక్కువే అని చెప్పాలి. ఇప్పుడిప్పుడే అవేర్నెస్ వస్తుంది. కరెక్ట్గా మనం సెంట్రల్ వైడ్గా నేషనల్ వైడ్గా అన్ని రాష్ట్రాల్లో చూసుకుంటే యాక్సిడెంట్ల శాతం ఎక్కువే ఉంది. రోడ్ల వ్యవస్థ డెవలప్ అవుతున్నా కూడా ఇప్పుడు మనం పిల్లల్లో కూడా అవేర్నెస్ తక్కువ ఉండి చాలామందికి డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా కూడా రోడ్ల మీదకి వస్తున్నారు. అవును సార్. డ్రైవింగ్ ఎలా చేయాలి, మనం లెఫ్ట్ ఏంది రైట్ ఏంది ఎప్పుడు ఓవర్టేక్ చేయాలా అట్లాంటి సిస్టమ్ కూడా తెలియకుండా డ్రైవింగ్ చేసే వ్యక్తుల వల్లనే ఎక్కువ యాక్సిడెంట్ అవుతున్నాయి. మీరు అన్నట్టు పెద్ద మేజర్ యాక్సిడెంట్స్ జరుగుతుంటాయి. మేజర్ అంటే పెద్ద వెహికల్స్ ఉంటాయి, అటు లారీయో బస్సో డ్రైవ్ చేస్తుంటాడు. వాడి మిస్టేక్ ఉందా ఎవరి మిస్టేక్ ఉన్నది తర్వాత పరిశోధనలు తెలియద్ది. కొంతమంది ఒకసారి ఏం చేస్తారంటే కరెక్ట్గా వాడు బస్సు వెనక నుంచో పక్క నుంచో వస్తుంటాడు, అతను డ్రైవరు ఓవర్ డ్రైవ్లో చూసుకోకుండా ఒకసారి యాక్సిడెంట్లు జరిగిపోతుంటాయి. ఆ యాక్సిడెంట్లు ఒకవేళ పబ్లిక్ ప్లేస్లో జరిగి ఉంటే, ఈవెన్ లారీ డ్రైవర్ కానీ బస్ డ్రైవర్ కానీ యాక్సిడెంట్ చేస్తే యాక్చువల్గా మన సమాజంలో ఏముందంటే అక్కడ చనిపోయిన వ్యక్తి పైన కంపల్సరీ సానుభూతి ఉంటుంది. ప్రతి ఒక్కరిలో కూడా మానవత్వం బయటకు వచ్చి రియాక్ట్ అవుతారు, కోపం వస్తుంది. ఆ సిచ్యువేషన్లో ఎవరైనా బస్ డ్రైవర్ అయినా లారీ డ్రైవర్ అయినా పారిపోతారు. అదే సార్, అది ఎంతవరకు కరెక్ట్ అంటారు? అంటే పారిపోవడం ఎంతవరకు కరెక్ట్ అంటే ఈవెన్ పారిపోకపోతే వాడిని సచ్చే వరకు కొడతారు. ఆ భయానికి పారిపోతారు. యాక్చువల్గా తప్పు ఎవరు తప్పైనా అది కేసు కంప్లైంట్ అయింది. అక్కడ దగ్గరలో ఉన్న ట్రాఫిక్ పోలీస్ ఆఫీసర్ లేకపోతే ఎవరైతే దాని వల్ల బాధితులు యాక్సిడెంట్ సంబంధించిన బంధువులు కంప్లైంట్ ఇస్తారు. అది చాలా ప్రాసెస్ కేసు. మీరన్నట్టు కొట్టడం ఎంతవరకు కరెక్టు, పారిపోవడం ఎంతవరకు కరెక్ట్ అంటే ఇప్పుడు నడుస్తున్న ట్రెండే అది. అరే దొరికితే కొడతారు, కొట్టే విధానంలో కొంతమంది మూర్ఖంగా మొరటకు కొడతారు, సచ్చేదాకా కొడతారు. అవును సార్, ఎగ్జాక్ట్లీ సార్. నేను రీసెంట్గా మహారాష్ట్రలో ఒక యాక్సిడెంట్ ఇన్సిడెంట్ చూశాను. నేను అది నిన్ననే వైరల్ అయింది. ఒక లేడీ సంథింగ్ ఒక కార్కి స్క్రాచ్ పెట్టిందని చెప్పేసి, అంటే లేడీ బైక్ డ్రైవర్ అనమాట. ఆమె ఒక వెళ్తున్న కార్కి కొంచెం చిన్న డాష్ ఇవ్వడం వల్ల స్క్రాచెస్ పడింది అని చెప్పేసి ఆ కార్ ఓనర్స్ ఇద్దరు, ఒక లేడీ మెన్ కలిపి ఒక అమ్మాయిని చితక కొట్టారు సార్. యాక్చువల్గా మన దేశంలో ఈ యాక్సిడెంట్ ఏదైనా జరిగింది అనుకోండి, చిన్న డ్యామేజ్ ఏదనుకోండి, దానికి మ్యాన్ హ్యాండ్లింగ్ అవసరం లేదు. బండికి లైసెన్స్ ఉంటుంది, ఇన్సూరెన్స్, బండి డ్రైవర్కి లైసెన్స్ ఉంటుంది, బండికి ఏదో ఒక ఇన్సూరెన్స్ థర్డ్ పార్టీ ఏదో ఇన్సూరెన్స్ ఉంటుంది, ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేయొచ్చు. ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేసినా రాదనుకున్నప్పుడు అతను ఎవరైతే యాక్సిడెంట్ చేసిండో అతని మీద కంప్లైంట్ ఇచ్చి అతని ద్వారా మనం దాని జరిగిన డ్యామేజ్ రాబట్టవచ్చు. ఎగ్జాక్ట్లీ సార్. ఇదంతా వదిలేసి ఆమెని చెత్త కొట్టారు సార్. ముక్కంట మొహమంట ఇదంతా రక్తం వస్తూ ఆమె రక్తస్రావంలో కింద సంథింగ్ కళ్ళు తిరిగి పడిపోయిందండి ఆమె. ఆ సంఘటన చూసాక నాకు సంథింగ్ ఇదేంటి ఇంత దారుణంగా, ఎంత తప్పు ఉంటే మాత్రం నిజంగా కొట్టే హక్కు ఉందా అని చెప్పేసి నాకు అనిపించింది సార్. లేదు, ఎగ్జాక్ట్లీ ఏం చెప్తారు? బండి డ్యామేజ్ చేస్తే అతని డ్రైవింగ్ నెగ్లిజెన్స్ వల్ల కానీ, అతను ఓవర్ ర్యాష్ డ్రైవింగ్ వల్ల కానీ, అతను అసలు డ్రైవింగ్ లైసెన్స్ ఉందో లేదో కానీ ఇదంతా ఎంక్వైరీ ఉంటుంది. అతని మీద ఎవరైతే మన యొక్క ఏ యొక్క కార్ అయినా ఏ వస్తువైనా వాళ్ళకి బంగారమే. అవతల వ్యక్తి దాన్ని డ్యామేజ్ చేస్తే కోపం రావడం సహజమే. కానీ ఆ వ్యక్తిని రక్తస్రావాల పడి చనిపోయేలా విధంగా ఆ రకంగా మ్యాన్ హ్యాండ్లింగ్ చేసే రైటు ఏ వ్యక్తికి లేదు. ఇన్ కేస్ నీ బండికి అతను డాష్ ఇచ్చి నీ బండిని డ్యామేజ్ చేస్తే అతని మీద కంప్లైంట్ ఇవ్వు, అతని డ్రైవింగ్ లైసెన్స్ ఏంది, ఆ బండి ఇన్సూరెన్స్ ఏంది, అతనికి ఏముంది, అదంతా మనకి
కోర్టుల పరిధిలో పోలీసు నిబంధనలు అంత ఎంక్వైరీ అయింది, నీ డ్యామేజ్ కట్టిస్తారు. అంత మాత్రం నువ్వు నీ యొక్క కారుకు డ్యామేజ్ అయిందని మనిషిని చితగా సావగొట్టే రైట్ నీకు లేదు. రోడ్ల మీద యాక్సిడెంట్లు అనేవి మన దేశంలో చాలా రాష్ట్రాల్లో ఘోరాతి ఘోరంగా అవుతుంటాయి. కొన్ని యాక్సిడెంట్లు కావడానికి కారణము పబ్లిక్ తప్పు ఉంది, కొన్ని ప్రదేశాల్లో రోడ్లు సక్రమంగా లేకుండాది, కొన్ని సిచ్యువేషన్లో నైట్ టైము డ్రైవింగ్ అనుకోండి, ట్రాఫిక్ రూల్స్ ఉంటాయి, లైట్లు ఎట్లా యూజ్ చేయాలి ఉంటుంది, డిప్పర్ ఎట్లా కొట్టాలని ఉంటుంది, కొంతమంది డ్రింక్ చేసి డ్రైవింగ్ చేస్తుంటారు. ఎలాంటి నెగ్లిజెన్స్ అయినా యాక్సిడెంట్ అనేది కొన్ని జరుగుతున్నాయి. ఆ యాక్సిడెంట్లు జరిగినప్పుడు సమాజం కూడా కొంత రియాక్ట్ కావాలి. కొన్ని చోట్ల చూస్తుంటాం పొలిటీషియన్స్, పెద్ద పెద్ద లీడర్స్ ఏదో సిచ్యువేషన్లో ఒక రోడ్డు మీద యాక్సిడెంట్ అయితే వెంటనే తనకున్న కాన్వాయ్ ఉంటుంది, ఆ కాన్వాయ్లో యాక్సిడెంట్ జరిగిన వ్యక్తులను తీసుకెళ్లి దగ్గరలో ఉన్న హాస్పిటల్ చేర్పిస్తుంటారు. అది మానవతా దృక్పథం సమాజంలో అందరిలో రావాలి. కొంతమంది యాక్సిడెంట్ జరిగి కొన్ని పార్ట్స్ రోడ్డు మీద పడిపోయినా కూడా పట్టించుకోకుండా కొంతమంది ఆ రోడ్ల మీద వాళ్ళ పనిలో వాళ్ళు వెళ్ళిపోతుంటారు. యాక్సిడెంట్ జరిగిన ప్లేస్కి పోతే అది జరిగింది మన ఎవిడెన్స్ సైతము కోర్టు తిరగాల్సి వస్తుంది. ఇట్లా రకరకాలు ఉంటాయి. కొన్ని హాస్పిటల్స్ కూడా యాక్సిడెంట్ అయిన పేషెంట్ని తీసుకెళ్తే మేము చేర్చుకోము, పోలీస్ పర్మిషన్ అని, ఇట్లాంటివన్నీ 1,00,000 ఇబ్బంది పెడుతున్నారు సమాజాన్ని. ఏ యాక్సిడెంట్ జరిగినా అతనికి ఫస్ట్ ఎయిడ్ ట్రీట్మెంట్ చేయాల్సిందే. ఎలాంటి హాస్పిటల్ అయినా నేను పోలీస్ పర్మిషన్ కావాలనే రూల్ లేదు. దేశవ్యాప్తంగా కూడా ఇలాంటి చట్టాలు వచ్చినాయి. పబ్లిక్కి ఎక్కడ యాక్సిడెంట్ జరిగినా, ఎవరైతే యాక్సిడెంట్లు ఇబ్బంది పడతారో, ఎవరైతే రోడ్డు మీద ఈ యాక్సిడెంట్ వల్ల పార్ట్స్ కోల్పోతారో వాళ్ళని అక్కడ ఉన్న సమాజం తీసుకెళ్ళాలి, ట్రీట్మెంట్ ఇప్పించాలి. అదే రకంగా ఆ గవర్నమెంట్ హాస్పిటల్ అయినా ప్రైవేట్ హాస్పిటల్ అయినా ట్రీట్మెంట్ ఫస్ట్ ఎయిడ్ చేయాల్సిందే. అక్కడున్న పోలీసులు కూడా వెంటనే రియాక్ట్ కావాలి. ట్రాఫిక్ క్లియర్ చేస్తుంటారు తప్ప కొంతమందికి ట్రీట్మెంట్ ఇప్పించడంలో అలసత్వం వహించి దారిలోనే ప్రాణాలు పోతుంటాయి. ఎందుకంటే యాక్సిడెంట్ జరిగిన ప్లేసు, ఆ యొక్క మనిషి సిచ్యువేషన్ ఎలా ఉంటుందంటే గంటల లోపలనే హాస్పిటల్ చేరితేనే బతికే సిచ్యువేషన్ కండిషన్ ఉంటుంది. అలాంటప్పుడు ట్రాఫిక్ క్లియరెన్స్ చేయాలి. పోలీస్ వ్యవస్థ కానీ, ట్రాఫిక్ పోలీసు కానీ అలర్ట్గా ఉండాలి. సమాజం కూడా దీనికి తోడ్పాటు అందించాలి. ఇలాంటివి ఉన్నప్పుడే యాక్సిడెంట్ జరగకుండా చూడటం అనేది ఫస్ట్ ఇంపార్టెంట్ థింగ్. యాక్సిడెంట్ అనుకోకుండా జరిగినప్పుడు దానికి చేయాల్సిన సర్వీస్ చాలా ఉంటుంది. దానికి అందరూ కోఆపరేట్ చేయాలి. పోలీస్ వ్యవస్థ అయినా సమాజం అయినా చేయాల్సింది. అబ్సల్యూట్లీ సార్. అండ్ వన్ థింగ్ సార్, ఈ మాట వచ్చింది కాబట్టి అడుగుతున్నాను సార్. వన్ థింగ్, ఇక్కడ యాక్సిడెంట్ అయిన తర్వాత సార్ ఇక్కడ చూసుకుంటే ప్రతి ఒక్కరు కూడా గవర్నమెంట్ హాస్పిటల్కి లేకపోతే ఏదైనా సంథింగ్ పెద్ద పెద్ద హాస్పిటల్కి వెళ్తూ ఉంటారు. అంటే ఏంటంటే ఇన్సిడెంట్ చిన్నదైతే ఏ హాస్పిటల్కి వెళ్ళినా పెద్ద ప్రాబ్లం కాదు. కానీ ఇన్సిడెంట్ పెద్దదై మీరు అన్నట్టుగా ఏదైనా ఆర్గన్స్ కానీ ఏదైనా పెద్ద పెద్ద డ్యామేజ్ కానీ అయితే కొంచెం హై ఎక్విప్మెంట్ ఉన్న, హై టెక్నాలజీ ఉన్న హాస్పిటల్కి వెళ్తేనే అవి క్యూర్ అయ్యే అవకాశం ఉంటుంది, వెంటనే ప్రాణాలు కాపాడుకునే అవకాశం ఉంటుంది. కానీ కొన్ని హాస్పిటల్స్లో కంప్లైంట్ రేజ్ అవ్వనిదే కేసు మేము తీసుకోము. కంప్లైంట్ అంటే పోలీస్ కంప్లైంట్ రైజ్ అవ్వకుండా ఈ కేసుకి మేము డీల్ చేయము, ఈ కేసుని మేము ట్రీట్మెంట్ చెయ్యము అని చెప్పేసి వినిపిస్తూ ఉంటుంది. అది నిజంగా కరెక్టా? అది ఎంతవరకు కరెక్ట్? గతంలో ఆ భయం ఉండేది ఆ హాస్పిటల్స్లో వాళ్ళకి. మీరు ఎట్లా తీసుకున్నారు, ఎవరు ఇచ్చిర్రు, మీకు ఎట్లా ఈ కేసు, ఇది చనిపోయిండు, అసలు అతను ఏ సిచ్యువేషన్ ఉండు, అలాంటి హాస్పిటల్కి కూడా కొన్ని ఇబ్బందులు ఉండేవి ఒకప్పుడు. ఇప్పుడు దేశవ్యాప్తంగా మన చట్టాల్లో మార్పుల వల్ల ఎలాంటి ఏ హాస్పిటల్ అయినా సరే ట్రీట్మెంట్ అనేది చేయాల్సిందే. ఫస్ట్ ఎయిడ్ చేసినాక ఈ లోపల ఆ పోలీసులు అక్కడ ఉన్న సిచ్యువేషన్ వాళ్ళు కంప్లైంట్ ఇచ్చే వాళ్ళు వస్తారు. ఫస్ట్ అయితే మనిషిని బతికించాలి. మీరు అన్నట్టు ఏదైనా పార్ట్స్ పోయి ఉంటే అది ట్రీట్మెంట్ వేరే, ఆ యొక్క ఆపరేషన్స్ అవన్నీ డేస్లో జరుగుతుంటాయి. ఫస్ట్ మనిషిని సర్వైవ్ చేయాల్సిందే, ఫస్ట్ ఎయిడ్ అనేది చేయాల్సిందే. ఎగ్జాక్ట్లీ సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. కానీ కొన్ని సందర్భంలో సంఘటనలు చూసిన తర్వాత కూడా కొన్ని డౌట్స్ వస్తూ ఉంటాయి. అండ్ ఇలాంటి డౌట్స్ ఏమైనా ఉంటే మీరు కూడా కామెంట్ చేయండి. అండ్ మీకు ఏమైనా అడగాలి, సంథింగ్ లీగల్గా ఏ పరమైన డౌట్స్ ఉన్నా సరే కింద కామెంట్ చేయండి, వాటిపైన కూడా వీడియో చేయడానికి మేము ప్రయత్నిస్తాం. అండ్ థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ సంజయ్.